అండి పరిశుద్ధ జీవితం, జీవిత విశుద్ధి అంటారు. పరిశుద్ధ జీవితం. రెండోది వాక్య ఉపదేశం అని తెలుస్తాం. ఏంటది? వాక్య ఉపదేశం అన్నమాట. ప్రసంగం కాదండి, ఉపదేశము. వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నారు, అదేవిధంగా ఆ శిష్యులు ఏం చెప్పారు, ప్రైజులో ఏ ఉపదేశం కలిగి ఉండాలి, ఆ ఉపదేశములో ప్రైజులో ఏమంటారు ఇక్కడ సద్బోధ. అవన్నీ గమనించి ఏంటది? సద్బోధ. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏంటి? ఆత్మ నడిపింపు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఉండే మాత్రమే మనం ఒక సక్సెస్ఫుల్ క్రైస్తవ జీవితం మనం చేయగలమని మాట. దేవుని స్తోత్రం. ఒకటి పరిశుద్ధ జీవితము, రెండవది సద్బోధ కలిగి ఉండటం, అంటే ఉపదేశములో నిలబడటము, మూడవది ఆత్మ నడిపింపని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తెలుసుకోవడం. అంటే బాహ్యమైన భక్తి కాదు, కానీ ఆత్మీయులుగా మనం మార్చబడాలి, ఆత్మీయులుగా మనం మార్చబడాలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజులో ప్రభు చెలువలో మరణించారు, ప్రాణం పెట్టారు. అదొక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రైజులో బాహ్యమైన భక్తి చేసుకోవడానికి కాదు, ఆ యొక్క ప్రభు ఈ లోకానికి వచ్చారని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజులో ఈరోజు చదివిన కీర్తనములో ఒక మాట ఉంది, అది చదువుతామని 19-20 వాక్యం చదువుతాం. ఆయన తన వాక్యము యాకోబుని తెలియజేసెను, కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలును తెలియజేసెను. ఏ జనమునకు ఇలాగ చేసి ఉండలేదు. న్యాయ విధులు తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే యాకోబుకును ఇశ్రాయేలుకును దేవుని యొక్క ఉపదేశం ఇచ్చారంట. అంటే ఇందాక నేను చెప్పాను కదా ఏంటి, మనము ఆ యొక్క ఉపదేశములో నిలబడాలి అని. ఉపదేశములో వాక్యములు అది చేయవచ్చు, ఇది చేయకూడదు. గమనించండి. ఆ ఉపదేశములో నిలబడటం అది ఎవరికి ఇచ్చారంట? యాకోబుకి, ఇశ్రాయేల్ ప్రజలకు. ఆ దినాల్లో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ ఒక ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అలాగనా ఎవరికి కూడా దేవుడు చెయ్యలేదు, ఒక ఇశ్రాయేలుకి తప్ప. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అందుకనే ఆ వాక్యానికి అంత శ్రేష్టత ఉందంటే అందరూ వినండి. ఆ వాక్యానికి అంత శ్రేష్టత ఉందని యొక్క సత్యం మనం ఎరిగి ఉండాలని మన ధ్వని స్తోత్రం. అందుకనే నేను చెప్తూ ఉన్నాను ఏంటి, మనం ఎక్కడ దేనిలో నిలబడాలి? వాక్యములో నిలబడాలి. అదే దేవుడు మనకు ఆ వాక్యం దొరికినట్టయితే ప్రైజులు మనకంటే ఇంకా ఎవరికి దేవుడు చెయ్యలేదు అని మనం అనుకోవాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఇంకా ఎవరికి దేవుడు చెయ్యలేదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ఈ ఈ యొక్క ప్రైజులో ఆ యొక్క సద్దుపదేశం గమనించండి. సద్బోధ అంటే ప్రైజులో బోధ అయిన ఉపదేశం అయిన దేవుని స్తోత్రం. అది కలిగి ఉండటం అంటే చాలా గొప్ప విషయం అండి. తెలుస్తాం. అది ప్రైజులో ధర్మశాస్త్రము ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు, కానీ ప్రైజులో ఒక్క విషయం గమనించండి, ఆయన శిక్ష అందరికి సమానమండి. హలో, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు అంటే ఇశ్రాయేల్కి ఇచ్చారు. మీరు ఇది చెయ్యండిరా, ఇది చెయ్యకూడదు, చెయ్యకూడదు అని. మిగిలిన వాళ్ళకి ఏం ఇవ్వలేదు, ఆ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వలేదు. ఆయన శిక్ష అందరికి సమానం అంట. అప్పుడు ఎవరు శ్రేష్ఠులు? ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చారు. గమనించండి. మనం కూడా ప్రైజులో అప్పుడప్పుడు ప్రార్థన చేయలేదు, ప్రభు ఒక్కసారి నువ్వు ప్రైజులో నీ చిత్తం బయలుపరిస్తే ఎంత బాగుందని. నేను ఒప్పుకుంటామని చెప్పలేదా? చెప్తారా లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఆల్రెడీ
ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలో అనే యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యములో బయలుపరిచారని మనం తెలుస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యములో నీవు ఎలాగ ఉండాలో, ఎలాగ జీవించాలో ఈ యొక్క చిత్తము ఎక్కడ బయలుపరిచారు? మళ్ళీ పదే బయలుపరచండి అంటే ప్రైజ్లో అది జరిగే పద్ధతి కాదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి బిడ్డలకి దేవుని యొక్క చిత్తం బయలుపరిచారు. ప్రైజ్లో దేవుడు మాట్లాడితే ప్రైజ్లో ఒక్కసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు. దేని యొక్క సత్యం మనం ఎరిగి ఉండాలి. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినట్టయితే, ఆ యొక్క సద్బోధ దేవుడు మనకు ఇచ్చినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినట్టు ప్రైజ్లో ఇంకొక జాతికి చేయలేదు అంటే మనం కూడా అనుకోవాలి, మనకు సద్బోధ ఇచ్చారంటే ప్రైజ్లో ఇంకా ఎవరికి మాకు ఇచ్చారు యొక్క సంతోషం కలిగి మనం ఉండాలని మనం అది మనం ఏం చేయాలి? పాటించాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది రోమా పత్రిక తీయక్కర్లేదు. రోమా పత్రిక మొదటి అధ్యాయం ఒక్కసారి చదవండి. ప్రైజ్లో అక్కడ దేవుడు గురించి, దేవుడి శిక్ష గురించి అన్ని కూడా చాలా క్లియర్ గా మనం చూస్తున్నామని మాట. అదే ప్రైజ్లో యూదులకు ఒక శిక్ష, క్రిస్తు దేశులకు ఒక శిక్ష, లేకపోతే ప్రైజ్లో అంటే సంస్కృతి లేని వారికి ఇంకొక శిక్ష అని కాదు. అందరికి శిక్ష ఒకటే, కానీ ఉపదేశం అందరికి సమానంగా ఇచ్చారు. అంటే ఇశ్రాయేలుకు మాత్రమే. మళ్ళీ ఎలాగ తెలుస్తుంది? తెలియాలన్న ప్రైజ్లో దేవుని వాక్యం అది. ఆ యొక్క రోమా పత్రిక మనం చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. 1-2 వాక్యములు ఒక్కసారి చదవండి. 14వ వాక్యం ఒక్కసారి చదవండి. క్రిస్తు దేశస్థులకును కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థులను. కారణమేంటి? అందరూ ఈ బోధ వినాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని ఎరగాలి. అందుకని నేను ఋణస్థులని చెప్తున్నా. ఎందుకంటే శిక్ష వచ్చినప్పుడు అందరికి సమానమైన శిక్ష మాట. అంటే అందరూ దేవుణ్ణి ఎరిగి ఉండాలని ప్రైజ్లో దేవుని కోరిక అని మాట గమనించండి. అలాంటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ప్రత్యేకంగా ఆ యొక్క మాట ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రైజ్లో ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు సంతోషించాలి. అయ్యో ప్రభు నాకేమి ఈ ధర్మశాస్త్రం అనేది పాపం గురించి ఉన్న తెలివి అని మాట. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాపమును గురించి ఉన్న తెలివి. ఇదన్నీ అక్కడ ఉంది. ఏది? ఈ యొక్క రోమా పత్రిక మనం చదివినప్పుడు గమనించండి. ప్రైజ్లో ఉదయము ప్రైజ్లో రోమా పత్రిక గురించి ఎవరు మాట్లాడుతూ ప్రైజ్లో చెప్తున్నారు అనమాట. శ్రేష్టమైన అన్ని పత్రికలో శ్రేష్టమైన పత్రిక రోమా పత్రిక. అర్థం చేసుకోవడానికి కూడా కొంచెము కష్టమని మాట. ఎందుకు కష్టం అంటే ప్రైజ్లో దేవుని యొక్క ప్రైజ్లో ఈ యొక్క 3 విషయాలు ఉంది. గమనించండి. ప్రైజ్లో క్రైస్తవ జీవితంలో ఉన్న విషయం నేను చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో నిద్రను గద్దించండి తెలుసుకో. హల్లెలూయా. 1 ప్రైజ్లో నీతీకరణం అనే యొక్క పదం మీరు విన్నారో లేదో తెలియదు. నీతీకరణం అంటే ఒక వ్యక్తిను ప్రైజ్లో నీతిమంతులుగా చేసే ప్రక్రియ అనమాట. ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేసే ప్రక్రియ. దానికి ఏమన్నారంటే నీతీకరణం అంటారు, జస్టిఫికేషన్ అంటారు. ఎక్కడ ఇంగ్లీష్ లో ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు. ఈ మాటగానే ఒక వ్యక్తిని ఏ విధంగా నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత పరిశుద్ధపరచబడాలి. అందరూ వినండి. నీతిమంతులుగా చేసిన తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. గమనించండి. ఆ పరిశుద్ధపరచబడాలి ప్రైజ్లో. దానికి సాంక్టిఫికేషన్ అంటారు. అంటే ప్రైజ్లో అంటే ఫస్ట్ దానికి ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు, దీనికి సాంక్టిఫికేషన్ అంటారు. అంటే పరిశుద్ధపరచబడటం. ఈ 3 ప్రక్రియ మీరు జ్ఞాపకం. 1 మమ్మల్ని ఏం చేస్తారు? దేవుడు నీతిమంతులుగా చేశారు. నీతీకరణం మాట. ఏంటది? అంటే మనము నీతిమంతులుగా అంగీకరించే ప్రక్రియ అనమాట. నీతిమంతులుగా అంగీకరించిన తర్వాత ఏం చేస్తారంటే పరిశుద్ధపరుస్తారనమాట. మనం ఏం చేస్తారు? పరిశుద్ధపరుస్తారనమాట. పరిశుద్ధపరిచిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తారంటే మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధపరిచిన తర్వాత
మహిమపరుస్తారనమాట. ఈ 3 ప్రాసెస్ అనమాట. ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారై బయటికి రావాలంటే ఎన్నెన్నో ప్రక్రియలు ఉందో గమనించండి. ఆ ప్రాసెస్ అన్ని కూడా ఒక వ్యక్తి, ఒక మనుషుడు పరలోకం చేరడానికి ఉన్న ప్రాసెస్ అనమాట. ఏంటి? 1 నీతీకరణము, 2 అది పరిశుద్ధపరచబడటము, 3 మహిమపరచబడటం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదన్నీ కూడా ఎక్కడ రాసి ఉందంటే రోమపత్రికలో ఉంటాం. ఇవన్నీ కూడా ఇది తెలియక మనుషులు రకరకాలైన రీతిలో భక్తి చేస్తూ వెళ్తారనమాట. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక వ్యక్తి నీతీకరణం పొందాలంటే తప్పనిసరిగా క్రీస్తును విశ్వసించి, గమనించండి, ఆయన శిలువ మరణము ఏంటో అని మనం గ్రహించి ఎప్పుడైతే అది అంగీకరిస్తామో దేవుడు అతన్ని విశ్వాసం చేత నీతిమంతుడుగా తీర్చబడతారనమాట. తర్వాత మొదలవుతుంది ఏంటి? ఎలాగ పరిశుద్ధపరచబడతా ఏంటి చెప్పండి? సెలబ్రేషన్ ద్వారా పరిశుద్ధపరచబడుతుందా? చెప్పండి. అనేక మందికి తెలియదండి, ఈ సత్యం తెలియదు. నీవే భక్తి కార్యక్రమం ద్వారా నీవు పడటం లేదు. ఈ యొక్క సత్యం మంచి దేవుని స్తోత్ర, హల్లెలూయా. సత్యం అలంకరించిన ప్రైజులో ఎంత స్టార్లు కట్టినా, ఎంత కేకులు కట్ చేసినా, ఎంత కోపత్తులు వెలిగించినా ప్రైజులు పరిశుద్ధపరచబడటం లేదు. పరిశుద్ధపరచబడాలంటే వాక్యము నీ జీవితంలో క్రియ చేసినప్పుడు, వాక్యం నీ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ యొక్క సత్యము గ్రహించలేక అందరూ తరబడుచున్నారని మాట. గమనించండి. ఏదో చేసి దేవుని సంతోషపెట్టాలని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంత మహిమ విడిచి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ప్రైజులు కష్టాలు అనుభవించి సిలువలో మరణించేది ప్రైజులు నీవు సెలబ్రేట్ చేయడానికేనా? దాని కొరకు దేవుడు ఆ విధంగా రావాల్సి ఉందా? గమనించవలసిన విషయము దేవుని నామ. అంటే ఎందుకు ఈ మాట చెప్తామంటే దేని విమర్శించడం కాదు, కానీ గమనించండి. ప్రైజులు ఈ ప్రాసెస్, 3 ప్రాసెస్ ఒక వ్యక్తిలో జరగాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం అని మనం తెలుస్తూ ఉంటాం. చివరి ప్రాసెస్ అది మహిమపరచబడటం. అంటే మహిమపరచబడటం అంటే ఏంటి? మహిమపరచబడటం అంటే దేవుని సన్నిధిలో చేర్చబడటం ఉంది. మహిమపరచబడటం అంటే దేవుని సన్నిధిలో చేర్చబడటము, రాకడలో ఎత్తబడటం అనమాట. ఆ ప్రాసెస్ జరగాలంటే ఈ 2 ప్రాసెస్ జరగాలి. ఏంటది? నీతిమంతులుగా ఫస్ట్ మార్చబడాలి, అనుదినం మనము పరిశుద్ధపరచబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ చర్చస్, అందుకనే ఈ యొక్క ఆరాధన, అందుకనే ఈ యొక్క వాక్యములు ప్రైజులో నీ ఆరాధన చేత, నీ వాక్యం చేత నీవు పరిశుద్ధపరచబడటం లేదు అంటే ఆ సెకండ్ ప్రాసెస్ జరగటం లేదు. నీ యొక్క విషయాన్ని గమనించండి. ఆ ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మాత్రమే నీవు హల్లెలూయా మహిమపరచబడుతున్న యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇదన్నీ ఆ యొక్క 3వ అధ్యాయం నుండి 9, 10 అధ్యాయం వరకు ఇదన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. గమనించి 12 నుండి మళ్ళీ ప్రాక్టికల్ గమనించండి. ప్రతి ఒక్క క్రైస్తవు కూడా రోమ పత్రిక ఎరిగి ఉండాలి. ఈ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ తెలిసి ఉండే ఏ భక్తి కార్యక్రమం లేదు, కానీ జీవిత విశుద్ధి. అందుకనే మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో జీవిత విశుద్ధి ఉండాలి. అదే విధంగా ప్రైజులో జీవిత విశుద్ధి అంటే వాక్యోపదేశం దేనికి? పరిశుద్ధపరచబడడానికి. ఆ సరైన ఉపదేశం దేని కొరకండా? పరిశుద్ధపరచబడాన్ని. గమనించండి. ప్రైజులో పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రైజులో చివరి దినాలు జీవింపచేసి ఆ మహిమలోకి చేరుస్తారని మనం మహిమపరచబడటం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఇది కండసం చేసుకోండి. ప్రైజులో ఇది 3 ప్రైజులో విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే. అంటే మూడవది మహిమపరచబడటం. దానికి ఈ ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో దాటకుండా, అది దాటి మనము వెళ్ళలేమండి. అది జీవితంలో జరగాలని
అందుకని ఒకవేళ మీకు మంచి ఉపదేశం జరిగినట్టే అటువంటి కార్యము మిగిలిన వాళ్ళకి చేయలేదు అనుకో, దేవుణ్ణి మీరు స్తుతించే వారంగా ఉంటారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగాలు అన్ని చోట్ల ఉంటాయి, బట్ ప్రసంగాలు ఏం లేదు, అది ఉపదేశం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. పప్పు మాత్రం అయితే సాంబార్ అవుతుందా? అంతే. ప్రైజ్లో ఈ ప్రైజ్లో రెస్టారెంట్లో అన్ని మనకి ఇడ్లీతో పాటు సాంబార్ వస్తుంది కదా, దానిలో అసలు మొక్కలు ఏదైనా ఉందా? ప్రైజ్లో ఉందండి. మొక్కలు కావాలంటే ఎక్కడ? ఇందులో తయారు చేయాలి. ప్రైజ్లో దానిలో ఉంది. తెలుస్తాం. అటువంటి సాంబార్ ఎక్కడైనా బయట దొరికితే ప్రైజ్లో మంచిదని తెలుస్తాం. ఉపదేశం కూడా అందరినీ తెలుస్తాం. ప్రైజ్లో ప్రసంగాల్లో తప్పనిసరిగా ఏముండాలి? మొక్కలు ఉండాలి. అదే పీసెస్ ఉండాలి. అది లేదు అండి ప్రైజ్లో ప్రసంగంగా ఉండిపోతుంది. దీని యొక్క సత్యం అదే మనుషుల్ని తయారు చేసి, అదే మనుషుల్ని బలపరిచేది, అదే పరిశుద్ధులోకి. అందుకనే ఈ కీర్తనగాడు ఏమన్నారు తెలుసా? ప్రైజ్లో అటువంటి కార్యము దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తప్ప ఏ జనమునకు చేసి ఉండలేదని చెప్తున్నారనమాట. ప్రైజ్ ఆయన శిక్ష సమానంగా ఉండాలి. ఒకసారి 30 అధ్యాయం ఒకసారి 30 వాక్యం ఒకసారి 20 వాక్యం ఒకసారి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 20 చదవండి. అదే 28 చదవండి. 28. మరియు వారు తమ మనసులో కనుక అంటే చెయ్యరాని కార్యములు ఎందుకు చేస్తున్నారంటే దేవునికి వారి హృదయములో చోటు ఇవ్వలేదు కనుక ఈ కాలములో కూడా పాపం చేస్తూ ముందుకు సాగుతున్నారంటే వారు దేవుని ఉపదేశం జీవితములో లేదు కనుక, దేవుని యొక్క ఉపదేశం జీవితములో లేదు కనుక పాపములు చేస్తూ చెయ్యరాని కార్యములు దేవునికి చోటు ఇయ్యక, ఎందుకంటే వారికి ఉపదేశం ఇవ్వలేదు. గమనించండి, వారు తెలుసుకోవాలి, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి, జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి, వారి యొక్క ప్రేమలో ఆత్మ అదే ఆ మనస్సాక్షిని బట్టి వారు చేయాలని మాట గమనించండి. అలాగ చెయ్యలేక ఏం చేస్తారంట? చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనిషికి ప్రేదలు. 21, 22 ఒకసారి చదవండి ఆ భాగం. మరియు వారు దేవుని ఎరిగి దేవునిగా, దేవుని నామానికి మహిమ కలిగింది. అచ్చటగా ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కానీ జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. మహిమపరట లేదంట. గమనించండి, మహిమపరచబడటము లేదని ఒక సత్యం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వాక్యం చదివారా మీరు? రోమా 14:1-14. ఒకటి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రైజులు లోకములో ఉన్న వారందరికి శిక్ష ఒకటండి, ఒకే పరిమాణం అండి. అందరూ వినండి, శిక్షకి పరిమాణము ఒక్కటండి. అంటే అదే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు వాక్యం ఉన్నా లేకపోయినా వాక్యం ఇచ్చారు, ప్రకటించబడుతుంది. నీకు బుద్ధి ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. ఇదన్నీ కూడా వివేకం కలిగి ఒక అంటే అక్కడ బుద్ధి కలిగి వివేకం కలిగి దేవుణ్ణి వెదక్కేవాడు కలరేమో అని దేవుడు పరలోకము ఉంటే నరులను మాకు తెలియదు అని చెప్తే కుదరదండి. అది రోమాపత్రిక 1వ అధ్యాయంలో అదే రాసి ఉంది. యూదులకు ఇచ్చారు కదా, రోమీలకు ఇవ్వలేదని చెప్పడానికి లేదు. ప్రైజ్ నీకు క్రీస్తు దేశాలకు జ్ఞానం ఇచ్చారంట, ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలని మాట. ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ అండి ఈ కాలంలో. ఏంటి ఎక్స్పోజరు ఎక్కువ. సంఘాలు, వాక్యములు, ప్రైజులు, దేవుని వాక్యము, బైబుల్ ఇదన్నీ ఉంది కనుక ప్రైజులు ఎవ్వరు చెప్పడానికి లేదు. అయ్యో మాకు ఈ సత్యము తెలుసుకోవాలంట, అది మనిషి బాధ్యత అని మాట గమనించండి. ప్రైజులు ప్రత్యేకంగా మీకు దొరుకుతాయి.
ఇశ్రాయేలు చెప్పినట్టు వేరే జాతికి ఇవ్వకుండా మాకు ఇచ్చారు అని చెప్పే ప్రేసలు ఆ కృతజ్ఞత కలిగి మనం ఉండాలని మనం ఇస్తాం. హల్లెలూయా. దానిని పాటిస్తూ ఉండాలని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజలో అందుచేత ప్రైజలో మనము నీతిమంతులుగా మార్చబడాలి. తర్వాత ఇది పరిశుద్ధపరచ క్రిస్తు దర్శన పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత రోజు జరిగేదండి వాక్యం చేత ఉదక స్నానం. వాక్యం చేత ఉదక స్నానము. గమనించండి, ఎటువంటి మచ్చ, డాగు, మలంగము మరి ఏమీ లేకుండా ప్రైజులో ఆయన ఎదుట నిలవబడవలసిన వారు, మహిమలో చేరవలసిన వారు అని చెప్పి ప్రైజులో ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నామని. ఎందుకంటే నిర్మల కన్యగా మిమ్మల్ని ఏం చేశారంట? ప్రదానం చేశారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది, నిర్మల కన్యగా మిమ్మలను ప్రదానం చేశారు కనుక చదవండి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. దేవుని స్తోత్రం. మా పాటలో 2వ ఓకే. అందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడిని పురుషునికి క్రీస్తునికి కానీ చాలండి. ఇదే జరిగేది. సర్పం కుయుక్తి చేత మనుషులు ఏం చేస్తున్నారు? మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి. సర్పం చేత మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయం కూడా నేను ప్రేయసులు అడిగి ముందుకు సాగుతున్నాను. దేవుని ప్రేయసులు ప్రాణం ఇచ్చారు. హల్లెలూయా. ప్రభు ఏం ఇచ్చారండి? ప్రాణం ఇచ్చారు. అవునా కదా? హలో చెప్పండి. ప్రభు ప్రాణం ఇచ్చారు. ప్రేయసులు ప్రభు ఏం కోరుతున్నారండి? ఈక్వల్ టు దట్ అండి. మనం కూడా ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. దాని తక్కువ కాదు మనం చేయవలసిన. ప్రాణం ఇచ్చినట్టయితే ప్రాణం పెట్టాలి. అందుకనే రోమాపత్రిక 12లో ఉంది, సజీవ యాగముగా మీ శరీరమును సేవనికి ఇది యుక్తమైన బలి అండ, ఆరాధన అండ, సేవ అంట. గమనించి సరి అయిన సేవ అది. నీ శరీరమును సజీవ యాగముగా అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో ఆ యొక్క శరీరము ప్రైజులో శరీరాశలను తీర్చకుండా దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవునికి ఇష్టమైన కార్యములు చేయడానికి మన శరీరమును సమర్పించుకోవటమని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే సజీవ అంటే మరణానికి మరణమే. గమనించండి. అందుకనే మీరు మరణిస్తారు, నూతన జీవన్ పొందానని అన్ని చెప్తున్న వాక్యములు అన్ని రోమపత్రిక ఎక్కువ మాట్లాడేది. గమనించండి. క్రీస్తుతో పాటు మీరు మరణించారు, క్రీస్తుతో పాటు పాత పెట్టబడ్డారు, క్రీస్తుతో పాటు తిరిగి లేచారు. మరణము ప్రేయసులు అది ఈక్వల్ అవ్వాలంటే ఆ పరలోక ప్రేయసులు ఆ యొక్క సౌభాగ్యం అన్ని కూడా మనం కలిగి ఉండాలంటే క్రీస్తు నీ కొరకు మరణించినట్టయితే క్రీస్తు కొరకు నీవు కూడా మరణించటం అంటే సజీవ యాగముగా శరీరమును సమర్పించుకోవటం అని మాట. అంటే దేవుని యొక్క ఉపదేశములో నిలబడటం అని మాట. గమనించండి. ఆ యొక్క ప్రక్రియ జరగకపోతే ప్రైజులో ఈక్వల్ అవటం లేదు. పరలోకములో ఉన్న మహిమ మనం పొందలేమని యొక్క విషయం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు కొరకు చనిపోయి బ్రతకాలని మాట. చనిపోవటం ఈజీ, చనిపోవటము ఈజీ అండి, బ్రతకటం కష్టం. హల్లెలూయా. అర్థమైందండి. చనిపోవటము ఈజీ, బ్రతకటం కష్టం. బ్రతకాలి అంటే చనిపోయి ప్రభు చనిపోయారు. మనం కూడా మన యొక్క పాత్రలన్నీ కూడా చనిపోతుంది. ఈ యొక్క సజీవయంగా ఈ శరీరమును, ఈ చేతులను, కాళ్ళు, కళ్ళు, గమనించండి, ముక్కు, చెవి
ఇదన్నీ కూడా దేవునికి సజీవంగా సమర్పించుకొని ఆయనకి ఇష్టమైన కార్యం లేకపోతే ఉపదేశములో మాత్రం నిలబడి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నారు. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ప్రాసెస్ జరిగితేనే తప్ప ప్రైజులో మరి ఏమి ప్రైజులో దేవుడు కోరటం లేదని యొక్క సత్యాన్ని మనం ఎరిగి ప్రైజులో మన జీవితమును ఈ పగటి వేళ మరొకసారి ప్రైజులో ఆలోచన చేయండి. ఏంటి క్రైస్తవ ప్రైజులో విశ్వాసం అంటే ఆరాధన అంటే లేకపోతే ఏంటి జస్ట్ చర్చికు రావటము వెళ్ళటము లేకపోతే ఏదో భక్తి కార్యక్రమం చేస్తూ వెళ్ళటం కాదు, కానీ నీ జీవితమును పూర్తిగా సమర్పించుకొని పరిశుద్ధ జీవితం కలిగి మరలా రిపీట్ చేసిన పరిశుద్ధ జీవితం కలిగి అదే విధంగా వాక్యములో నిలబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. నేను యొక్క సత్య జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది మందులుగా తీర్చబడటము, పరిశుద్ధపరచబడటము, ఇదే క్రైస్తవ్యం అండి, వేరే ఏం కాదు. క్రైస్తవం అంటే ఏదండి? పరిశుద్ధపరచబడటము, నీతిమంతులుగా తీర్చబడటము, పరిశుద్ధపరచబడటము, మహిమపరచబడటం. దాని కొరకే ప్రభు ఇచ్చారు కనుక, ప్రభు ప్రాణం పెట్టారు కనుక నీ యొక్క శరీరం కూడా నీ యొక్క జీవనం కూడా సజీవ యాగం ఆయనకు సమర్పించుకొని వాక్యానుసారం జీవించడానికి సమర్పించుకొని అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కీర్తనములో మనం తిరిగి వద్దామండి. 10వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 10 ఆయన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టే వారి కొరకు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడండి మమ్మల్ని బట్టి? ఆయన యందు భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెట్టే వారి కొరకు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీ ఏ పనిని కూడా పనికిరాదు. ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన కృప కొరకు ఎదురు చూడండి, ప్రైజులో ఆయన కొరకు ఎదురు చూడండి. అదే విధంగా భయభక్తి కలిగి ఉండండి. ఆయన యందు దేవుడు ఆనందించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందించేవాడే ఉన్నాడు. దైవదూతలు వచ్చి గొల్లలతో ఒక మాట అన్నారు. ఏంటిది? ప్రైజులో దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. గమనించండి, దేవుడు చెప్తున్నాడు భూమి మీద సమాధానం ఎవరికంట? ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వెదకేవాడంటే దేవునికి బాగా ఇష్టం. తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో. చర్చికి వెళ్ళేవారు దేవునికి ఇష్టం అంటే ఈసీ ఎంతో మంది చర్చ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బట్ భయభక్తి కలిగేవారు చర్చకి వెళ్తారు. అది వేరే. హల్లెలూయా. ఏంటి? భయభక్తి కలిగేవారు దేవునికి ఇష్టలైన వారు చర్చకి వెళ్తారు. ఇది కాదు. దేవునికి ఇష్టలుగా ఉంటారంటే భయభక్తి కలిగి. ఒక మాట కూడా కింద చదవండి. తర్వాత ప్రైజులో ఏంటి? ఎక్కడ చదువుతున్నా మీరు? 13 పౌనాలు చదవండి. దాని ముందు గుర్రములందు దేవుడు, అది ఏ వాక్యం? 10 చదవండి. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, కాలు సత్తమందు దేవుడు ఆనందించడు. భయభక్తులు గలవారు. ఒక మాట గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గుర్రము యొక్క బలము సంతోషించడు. మనుషుల ఆలస్యతం అంటే మన ఎబిలిటీ అని మాట, మన పవర్ అని మాట. మన యొక్క ప్రీజులో ఏంటి ఏమంటారు? మన యొక్క బలము. మన బలం అంటే ప్రైజులో మన ఆలోచన, మన బుద్ధియు, మన జ్ఞానము, మన ఎడ్యుకేషను, మన యొక్క పవరు, మన యొక్క ఇది దీని యందు దేవుడు సంతోషించటం లేదని, అది దేవునికి ఇష్టం లేదంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొందరు గుర్రము యందును కొందరు
రథములందు ఆనందిస్తుంది కానీ నేనైతే యెహోవాయందు ఆనందిస్తున్న దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రైజులు, మన గురము, మనకు కలిగిన ఆస్తి, మనకు కలిగిన డబ్బు, మనకు కలిగిన అంతస్తు ఇది ఏమిటి కాదు. దేవుడు ఆదరించేది, దేవుడు సంతోషిస్తున్నారు. అదే విధంగా ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు సంతోషించేవాడే ఉండాలని మనం తెలుసుకోవాలి. అదే విధంగా నరుడా కాలు సత్యం గమనించండి. మీ ఎబిలిటీ లేకపోతే నీ యొక్క చెప్పండి, ఎబిలిటీ సామర్థ్యము, నీ యొక్క శక్తి, నీ యొక్క పవరు, నీ యొక్క ఎడ్యుకేషన్, నీ జ్ఞానము, నీ తెలివి, నీకున్న ప్రైజులు, సమాజంలో నీకున్న స్థానము, గమనించండి, సమాజంలో నీకున్న స్థానము, అదే విధంగా నీకున్న హోదా, ఇదేమి దేవునికి అక్కర్లేదంట. ప్రైజులు, దేవుడు ఒక్కరే కోరుతున్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. తెలుస్తాం ఆయన వాక్యమును భయపడే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. ఆయన వాక్యం ముందు భయపడేవారు గురించి అదే యెషయా గ్రంథం 66 అనుకోండి, 62, 66 ఒకసారి చూడండి. తెలుస్తాం ఆయన వాక్యం ముందు వణక్కు వాక్యం చదవండి. ఎవడు దీనులేది నలిగిన హృదయం గలవాడు నా మాట విని వణకుచుండును వాని మీద దృష్టి ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ముందు వణకుచునేవారు ఆ మీద దేవుని యొక్క దృష్టి అంతా, దేవుని స్తోత్రం, దేవుని దృష్టి అంతా కూడా వాక్యానికి లోబడే వారి మీద ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అయ్యో వాక్యం ఇది చెప్తుంది, అయ్యో నేను ఇది చేయకూడదని యొక్క ఆ భక్తి ఉన్నట్టయితే, ఆ యొక్క భయం ఉన్నట్టయితే వాణి యందు దేవుడు దృష్టి ఉంచుతారని చెప్పి దేవుని వాక్యం మనకు. హల్లెలూయా. ఆ దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే దేవుడు పలికారు కనుక దేవుని బిడ్డలు అది పాటించాలి. హల్లెలూయా. దేవుడు పలికారు కనుక దేవుడి బిడ్డలది క్రైస్తవం. మనుషులైనా అంతేనా? ఏదైనా ఆజ్ఞ జారీ చేసిందా ఇందులో ఉన్నవారందరూ అది అంతే కదా. కుటుంబ యజమాని ఏదో ఆజ్ఞ జారీ చేశారు, భార్య అది పాటించాలి, పిల్లలు అది పాటించాలి. అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఆయన పలికారు కనుక తప్పనిసరిగా అటువంటి కూడా కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగో పలికారు కదా, పాటించవలసిందే. అలాంటప్పుడు దేవుడి విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆజ్ఞయగా ప్రైజులు ఈ రోజు కూడా ఉంది. దేవుని ఆజ్ఞ గురించి ప్రైజులు, ఆ మంచి గురించి, అది ఆ ప్రైజులు ఆ భాగంలో మీరు చదివేలా ఒకసారి చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కింద భాగంలో ఉంది, దేవుడు దేవుడు ఆజ్ఞ, దేవుని వాక్కు అది వేగం పరిగెడుతుంది. దేవుడు ఆజ్ఞయ్యగా అన్ని కరిగిపోను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఈ పగటి వేళ గమనించండి, ఎంత మంచుతో నిండి, ఎంత మంచుతో ప్రైజులు నీకు జీవితం కప్పబడి ఉన్నా సరే దేవుడు ఆజ్ఞగా ఆ మంచాన్ని కూడా కరిగిపోను గాక. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇస్తే చాలండి. హల్లెలూయా. కింద ఉంది, ఆయన వాక్కు అరివేగము పరిగెడుతుంట. కింద ఉంది ప్రేక్షలో, ఆయన వాక్కును బహువేగముగా పరిగెడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఎవరి కొరకు? ఆయన కొరకు ఎదురు చూచేవారు, ఆయన కృప మీద ప్రేజులు ఆధారపడేవారు, ఆయన కృప కొరకు ఎదురు చూచే వారి కొరకు దేవుని వాక్కు పంపిస్తే అది వేగం అది పరిగెట్టి ఏ కార్యం ఉందే చేయడానికి పంపించారు, ఆ కార్యం మన పట్ల దేవుడు చేసేవాడే ఉన్నాడని మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో మంచు పడి ఉంది, ప్రైజులో కదలలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి జీవితంలో వచ్చిన ఒక్క మాట సెలవిస్తే ఆ మంచు అన్ని కూడా ఏమవుతుంది? కరిగిపోతుందని మనం స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యం ముందు వణకాలి, వాక్యం అంగీకరించాలి, వాక్యం కొరకు నిలబడాలని ఒక సత్యం మనం ఎరిగి ఉండండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది మాత్రం కాదండి, ఒక్కసారి ప్రైజులో 13, 14 ఒకసారి చదవండి.
ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎవరి పిల్లలను? ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క పిల్లలను ఏం చేశారంటే వారి యొక్క గుమ్మమును గడియలను బలపరచి దాని మధ్యలో పిల్లలను ఆశీర్వదించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు దీవించబడాలంటే ఒక చిన్న సూత్రం అండి. పిల్లలు దీవించబడాలంటే ఒక చిన్న సూత్రం అని మాట గమనించండి. ఏంటి ఆ సూత్రం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపట్టండి. అదే పైన వాకి రాదు. ఆయన యందు భయభక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టండి. ప్రైజులో నీ పిల్లల యొక్క గడియలను ఏం చేశారంట? బలపరిచి ఆశీర్వదించను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పిల్లలు చిన్న పిల్లలు అయితే రూములో వేస్తే లోపలికి వెళ్ళకుండా ఏం చేస్తాం? మనము గడపడతాం. కొంచెం పెరిగిన తర్వాత పిల్లలు ఏం చేస్తారండి? తీసేసి ఏం చేస్తారు? అవునా కదా? చెప్పండి. అవును. ప్రైస్లో చిన్నగా ఉన్నప్పుడు భయభక్తితో ఉండారు. పెద్దదైనప్పుడు ఆ భక్తి దాటి పిల్లలు బయటికి వస్తారు. దేవుడు ఏం చేస్తారంట? అటువంటి దేవుడా గుమ్మహన గడియలను బలపరచి లోపల వారినే కాపాడుతారని మనం అందరూ వినండి. క్రైస్తవులు హల్లెలూయా. ఇప్పుడే మనము భయభక్తి నేర్పించకుండా, ఆక్రమ శిక్షణ ఇవ్వకుండా, ప్రైజులో ఫోన్ ఇస్తే వాళ్ళు కొంచెము చెప్పండి కొంచెం సైలెంట్గా ఉన్నారని చెప్పి ఒక్క సంవత్సరం అయినప్పుడే ఏం ఇస్తారు? వాళ్ళు కూడా ఇష్టమే, మనకు ఇష్టమే. రైతులు అయిన పెద్దదైనప్పుడు ఏం చేస్తారు? ఆ సరిహద్దు దాటి వారు బయటికి వెళ్తారని యొక్క ఆలోచన లేకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉండాలని యొక్క సత్యం జ్ఞాపకం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పిల్లల్ని చూడలేక ఏం చేస్తారు? ఇదిగో ఆడుకొని చెప్పించేస్తారు. చాలా ప్రమాదమని యొక్క సత్యం జ్ఞాపకం చేయండి. చాలా అది ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఉండే తల్లి కూడా ఏం చేస్తారు? పక్కనే ఉండి ప్రైజ్ అంతే. వీళ్ళకి ఇంకొకటి ఇస్తారు. మనకి రెండు, కొన్ని ఇంటిలో కొందరికి 2, 3, 4 ఉన్నాయి. గమనించండి. తెలుస్తూ అంటే వారి శాంతంగా ఉన్నారు అన్నమాట. ఈ పగటి వాళ్ళు గమనించండి. ప్రైజ్లో ఇదన్నీ దాటి పెద్దదైనప్పుడు బయటికి వెళ్లకుండా, సరిహద్దు దాటి బయటికి వెళ్లకుండా దేవుడు ఆ యొక్క గుమ్మముల యొక్క గడియలు ఏం చేస్తారంట? బలపరిస్తే వారి యొక్క జీవితము ఆ విధంగా వాక్యములో కట్టబడి వారి బయటికి వెళ్లకుండా ఆ లోపల ఆ పిల్లల్ని కాపాడుతారన్నది నష్టం. కాపాడి దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ధనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. భయభక్తి కలిగి ఉండండి. దేవుడి మీద ఆధారపడండి. నీ కాలసత్వం చూపించమాకండి. తెలుస్తావు. హల్లెలూయా. దాని మీద నీవు ఆధారపడమాకండి. నీకు కలిగిన గుర్రము మీద నువ్వు ఆధారపడకుండా, నీ కాలసత్వం మీద నీవు ఆధారపడకుండా దేవుని యందు భయభక్తి కలిగి ప్రైజులో ఉండండి. ప్రైజులో నీ బిడ్డల యొక్క గుమ్మముల యొక్క గడియలను దేవుడు బలపరిచి వారి మధ్యలో దేవుణ్ణి ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట కూడా చెప్తానండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో డిసిప్లిన్ ఉన్న పిల్లలు దీవించబడతారు. పిల్లలని మాత్రం కాదు, మనకు ఫస్ట్ కావలసిన ఆశీర్వాదం కానండి ఏంటది? డిసిప్లిన్ ఉండే తప్పనిసరిగా నీవు ఆశీర్వదింపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది వచనానుసారం, వాక్యానుసారమైన డిసిప్లిన్ అండి. దేవుని స్తోత్రం. ఈ దేవుడు సృష్టి మొదలుపెట్టారు. 7 రోజుల సృష్టి మొదలుపెట్టినప్పుడు ఫస్ట్
నిరాకారంగా ఉన్న భూమిని ఏం చేశారు? ఆకారంలోకి తీసి వచ్చిన తర్వాత ఏం చేశారండి? సృష్టించారు. అదొక పెద్ద సత్యం అండి. నీవు ఆకారం లేని వ్యక్తి అయితే, అంటే శారీరక రూపం గురించి కాదు, డిసిప్లిన్ కలిగిన వ్యక్తి అయితే, డిసిప్లిన్ ఉండే దేవుడు కార్యములు మొదలు పెడతారని మనకు తెలుస్తుంది. అది వాక్యానుసారమైన డిసిప్లిన్ ఉండండి. ఆత్మ ఏం చేశారు? అల్లాడిస్తూ జలముల పైన అల్లాడిచి నిరాకారంగా ఉన్న భూమిని, ఎందుకంటే ఆకారంగా తీసి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు సృష్టి మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితంలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కార్యాలు చేస్తూ ముందుకు సాగండి. ఫస్ట్ క్రమశిక్షణలోకి రండి, దేవుని స్తోత్రం, డిసిప్లిన్లోకి రండి. ఆ డిసిప్లిన్ కలిగి ఉండే తప్పనిసరిగా దేవుడు ఇండిసిప్లిన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను చెప్పాను అనుకోండి, అనుకున్నాను, రాత్రి ప్రైజ్లో భోజనం అయింది, భోజనం చేశారు. ఆ వంట చేసే పాత్రలు, ప్లేట్స్ అన్నీ కూడా సింగ్లో పెట్టేసి లేట్ అయిందని చెప్పి కడగకుండా ప్రైజ్లో నిద్రపోయారు. ఉదయం లేచి ఏం చేస్తారండి? వంట మొదలు పెడతారా? ఇదన్నీ కడిగి శుభ్రంగా పెడతారా? గమనించి తర్వాత మాత్రం ఏం చేస్తారు? అవునా కాదా? అంటే అక్కడ శుభ్రత ఫస్ట్ చూస్తారు, తరువాత వంట చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బట్టలు కుట్టేవారు ఉన్నాయి, అది కుట్టి ప్రైజులో అక్కడ దుమ్ము, ఇక్కడ ప్రైజులో క్లోత్ ముక్క, ఇది ప్రైజులో ఆ దారము అన్నీ ఉన్నాయి ప్రైజులో. అలాగే పడిపోయింది అనుకోండి, ఉదయం లేచి వెంటనే వచ్చి ఆ క్లోత్ పెట్టుకొని స్టిచ్చింగ్ మొదలు పెడతారా? ఏం చేస్తారండి? ఆ మెషిన్ బాగా క్లీన్ చేసి ప్రైజులో ఇదన్నీ సర్దుకొని ప్రైజులో భోవన్ కేసులో ఏంటి దారం ఉందో అని చూసుకొని అన్ని చక్కగా అది ప్రైజులో ఏమంటారు, ప్రైజులో చేసిన తర్వాత ఏం చేస్తారండి? దేవుని నామం. దేవుడు కూడా అదే చేసేది. మన జీవితంలో నుండి కూడా దేవుడు అదే కోరుతున్నాడు. ఫస్ట్ చక్కగా అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? మాట్లాడుతారని మనం తెలుసుకోవాలి. అలాగే ఏ జాతి కూడా దేవుడు చేయాలి. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్ని తన తన వాక్యములోకి తీసి వచ్చాడు. వారు ఒక్కోటి పాటించటం మొదలు పెట్టారు. వారిని దేవుడు ఆశీర్వదించటం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. దేవుడి నామానికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులు. ఇప్పుడు కూడా అదే ధర్మశాస్త్రం వారు పాటిస్తున్నారు. అదే ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు? అవరికి రక్షణ ఉంది, విడుదల ఉంది. గమనించండి. ఈ రాత్రి ఈ పగటి వాళ్ళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజులు. మనము కూడా ప్రైజులు డిసిప్లిన్ కలిగిన వారిగా, వాక్య ఉపదేశములో నిలబడే వారిగా, అదే విధంగా ప్రైజులు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడే వారు. అంటే ఆత్మీయులప్పుడే ఆత్మచేత నడిపించబడితే ఎవరన్నా వారు శరీర క్రియలతో ఉన్నవారు ఆత్మీయులు కారు అని దేవుని వాక్యం. ఇదన్నీ ఆ ప్రైజులో ఆ రోమపత్రికలో మనం చూస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగుతాక. హల్లెలూయా. నేను నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా రోమపత్రిక మొత్తం నేను నేర్పిస్తాను. రావాలి వాక్యాన్ని ప్రైజులో. ఇదివరకు బైబిల్ స్టడీ ఇక్కడ జరిగేది, కానీ ఇప్పుడు ప్రైజులు జరగటం లేదు. దేవుని స్తోత్రాలు. ఎందుకు జరగటం లేదు అండి? అందరి యొక్క ఇంట్రెస్ట్ లేదు. ఒక గంటే 7 o'clock రమ్మంటే 7:30కి వస్తే అరగంట ఏం చేస్తారు? స్టార్ట్ చేసినప్పుడు అందరూ వచ్చారు, చివరిలో 4-5 ఉన్నారు ప్రైజులో. దాన్ని ఏం చేశారు? క్లోజ్ చేశారు. ప్రైజులో. బైబిల్ స్టడీ ఉండాలి. చర్చస్లో ఏముండాలి?
బైబిల్ స్టడీ ఉండి బైబిల్ నేర్చుకొని ఆ దాని ప్రకారం మనం జీవించినట్టయితే ఎంత అద్భుతమో ఎంత సంతోషమో, అదే విధంగా జీవనానికి ఒక తృప్తి వస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం పరిశుద్ధంగా మనం జీవిస్తే మనకు ఒక రకమైన తృప్తి రాదా? వస్తుందండి. దేవుని స్తోత్రం. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక్క రోజు మీ ఫోన్ పక్కన పెట్టండి, ఎంత తృప్తి అనిపిస్తావు, ఎంత సంతోషం కలుగుతుంది. ప్రార్థన చేయడానికి ఎంత ఆసక్తి. ఫోన్ పక్కన పాడటం అంటే ఓకే, కాల్ రిసీవ్ చేయండి, కాల్ చేయండి, దాని గురించి కాదు. మిగిలిన అన్ని కూడా టచ్ చేయకుండా పక్కన పాడేయండి. ఒక్కరోజు ట్రై చేయండి, ప్రార్థనలో ఆసక్తి వస్తుంది, శక్తి కూడా వస్తుందని మాట. అంటే ఏంటది? అది శరీర సంబంధమైన సాతాను సంబంధమైన జీవితంలో ఉండే ఆత్మ ప్రవర్తించదని మాట. ప్రైజులో అటువంటి దాన్ని ఏం చేయాలి? ప్రైజులో ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ 3 రోజులు ఉపవాస కూడిక తరువాత వచ్చి ఆరాధన ఎంత శక్తివంతంగా జరుగుతుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. రెండో ఆదివారం ఒకటి. కారణం ఏంటి? అందరూ కొంచెము సిద్ధపడి వస్తారు, ప్రార్థనలో గడుపుతారని. కొందరైనా ప్రార్థనలో గడపలేని వారు కూడా మనసులో ఆరాధన ఉంది, అయ్యో ప్రార్థన జరుగుతుంది వెళ్ళాలని వెళ్తారు. మిగిలిన వాళ్ళు కూడా వారి నిమిత్తం ప్రార్థన. అవునా కదా? చెప్పండి. అవును. అందే ప్రియసలో లోక సంబంధమైన విషయాలు దూరం అయిపోతే ఆత్మ ప్రవర్తించటం మొదలు పెడతారని మాట్లాడుతారు. జీవితంలో ఎంతో సంతోషమో ఆనందమో ఎంతో విడుదలని యొక్క విషయాన్ని గమనించండి. అటువంటి ప్రైజులు ఇదన్నీ కూడా ప్రైజులు గమనించండి. దేవుడు ప్రైజులు మనకు మాత్రం అంటే దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చిన ఒక భాగ్యం అండి. ప్రైజులు దేవునిలో సంతోషించడానికి తెలుస్తాం. దేవుని వాక్యం ఇచ్చినట్టయితే వాక్యములో నిలబడతాం, పరిశుద్ధంగా జీవిస్తాం. హల్లెలూయా. ప్రైజులు అంటే నీతీకరణ ఏంటది? ప్రైజులు నీతిమంతులుగా తీర్చబడటము, పరిశుద్ధపరచబడటము, అటువంటి వారి మహిమలో చేర్చాలి. అదే మన ఎదురు చూచింది. గమనించండి. ప్రైజులు రోజు ప్రైజులు నీతిమంతులుగా ఉండటం మాత్రంగా పరిశుద్ధపరచబడే వారిగా ఉంటాం. ప్రైజులు రోజు కడుగబడతాము, వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారిగా ప్రైజులు దేవుని సారూప్యములోకి మార్చబడానికి మిమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. అటువంటి వారి యొక్క పిల్లలు కూడా ఏమవుతారంట? హల్లెలూయా. సరిహద్దు దాటి బయటికి వాళ్ళు వెళ్ళరండి. దేవుడే ఏం చేస్తారు? క్రైస్తవులు పాపం చేయకుండా వారిని ఆపివేస్తారని మనకు. హల్లెలూయా. పాపం చేయకుండా ఉండే దేవుల్లో ఉండే వారికి దీవించబడతారు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయండి. హల్లెలూయా. ఇటువంటి హల్లెలూయా స్తోత్రము గొప్ప కార్యం మన పట్ల చేసినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల ఇచ్చి దేవుడు నడిపించిన కాక. అధివేగం ఆ వాక్యమును పంపించి ప్రైజులో మీదున్న మీ కుటుంబం మీదున్న జీవితం కూడా మంచులన్నీ కూడా కరిగిపోవని కాక. హల్లెలూయా. రోగములన్నీ కూడా తొలగిపోవని కాక. విడుదల దేవుడు దయచేయని కాక. ఈ చిన్న మాట ద్వారా దేవుడు దీవించిన కాక. అందరూ కూడా తల్లోంచి ప్రార్థన చేద్దామని ఒక్క శతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం ప్రభు. ఆరాధనలో తోడే ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. బలపరచండి, ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మేము పరిశుద్ధ జీవితం చేయడానికి ఆ యొక్క ప్రతిష్ట మాకు దయచేయండి ప్రభు. సమర్పిస్తున్న శక్తి మాకు దయచేయండి, వాక్యములో నిలబడానికి. హల్లెలూయా స్తోత్రం. తీసుకునేట్టు అందరూ బట్టి నీకు వందనాలు. అనారోగ్యంతో ఉండగా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ముద్దలోనూ అపభారంలో ఉన్న వారి యొక్క ప్రైసులో విడుదల దయచేయండి. ఉద్యోగం లేని యవనస్తులకు ఉద్యోగం దయచేయండి. పిల్లలు తిరగవలసిన వారు ఉన్నారు, సహాయం చేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు ఇచ్చి కుటుంబంలో సంతోషం సమాధానం ఐక్యత ఇచ్చిన నీకే వందనాలు చెల్లిస్తాను. దీవించమని సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తాను. దీవించమని ప్రార్థన చేసినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ సగ కృపా పరిశుద్ధాలు మెరుగైన సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉన్న కాక. ఆమె అందరికీ వందనాలు. ఒక్క విషయం కూడా